తులారాశి వారికి బంధువులతోటి తగాదాలు ఏర్పడతాయి. అనుకున్న ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటారు. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. వాహనాలు నడిపే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారం గలవారు వ్యాపార విస్తరణలో ఆటంకాలను అవాంతరాలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో పని భారం అధికమవుతుంది. పారిశ్రామికవేత్తలకు కూడా కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా దక్కవు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ కూడా పొందుతారు. వీరి జీవిత ఆశయం కూడా నెరవేరుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార గలవారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ గలవారికి ఉద్యోగాల్లో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. సినీ టీవీ కళాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. విద్యార్థులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఇక వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బాధ్యతలతోటి ధనురాశి వారు ఉక్కిరి బిక్కిరవుతారు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. కుటుంబంలో కొంతవరకు సమస్యలు చికాకులు లాంటివి అధికమవుతాయి. స్నేహితులతోటి కూడా కొన్ని విషయాల్లో విభేదిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంతవరకు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారం గలవారికి వ్యాపారంలో నిరుత్సాహం తప్పకపోవచ్చు. ఉద్యోగం గలవారికి ఉద్యోగాల్లో సమస్యలు చిక్కులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా కొంత అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చక్కటి ఆర్థిక ప్రగతి ఉంటుంది. అందరిలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న కార్యక్రమాల్లో ఈరోజు ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు కూడా స్వీకరిస్తారు. అందరిలో కూడా గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. బంధువులతోటి కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. వాహన యోగ సూచనలు. వ్యాపారం గలవారికి వ్యాపారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగం గలవారికి ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు ఇంటా బయట కూడా విశేష గౌరవం దక్కుతుంది. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, స్వామివారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,